జాగ్రత్త. ఏడ్రా వాడు. రే చేతిరా, మీరు లేపండి రా. సూపర్ ప్యాకింగ్ రా. అంత అర్జెంట్ గా ఎగేసుకుని అండమాన్ నుంచి పారిపోయి ఏం పీకుదాండ్రా ఇక్కడ. నా పని అయిపోగానే నీ క్యారెక్టర్ నీకు ఇచ్చేసి నా క్యారెక్టర్ నేను వెళ్ళిపోతాను రా బాబు. రే వీడిని జాగ్రత్తగా చూసుకోండి. నేను ఆ బొంతలోడు చెప్పిన అడ్రస్కి వెళ్ళి ఆ బొంత సంగతి తెలుసుకొచ్చేస్తాను. ఇది బండభద్రగాడి ఇల్లు కదా. సంథింగ్ సంథింగ్ బొంత. బండభద్రి ఏంది సార్ ఇది మరీ అన్యాయంగా ఉంది. మొన్నగా మీ స్టేషన్ తీసుకెళ్లి ముష్టి గుమ్ముడు గుమ్మారు, మళ్ళీ ఇంతలో ఇంట్రాగేషన్. నేను ఇప్పుడు వచ్చింది నిన్ను మళ్ళీ కుమ్మడానికి కాదు, అసలు నీ మీద కేసే లేకుండా చేయడానికి. అంటే నాకు తెలుసు భద్రి, నువ్వు ఆ దొంగతనం చేయలేదని నాకు తెలుసు. కానీ ఏం చెయ్యను, డ్యూటీ నా నోరు నొక్కేసింది, చట్టం నా చేతులు కట్టేసింది. అయినా పసిపిల్లవాళ్ళ లాంటి నీ లేత మొహంలో, అయ్యో గడ్డం చేసుకోలేదా, పసిపిల్లవాళ్ళ లాంటి నీ లేత మొహంలో బాధ నేను చూడలేకపోతున్నాను భద్రి, బాధ నేను చూడలేకపోతున్నాను. నిన్ను నిర్దోషిగా నేను నిరూపిస్తాను భద్రి. ఆ పుణ్యం కట్టుకోండి, మీకేం కావాలంటూ తీస్తాను. ఏం కావాలన్నా ఇస్తావా? నా ప్రాణం, నా సెకండ్ సెటప్ తప్ప ఏం కావాలన్నా ఇస్తాను. ఆ దరిద్రం నాకెందుకు గానీ నువ్వు పడుకునే ఈ బొంత నాకు ఇవ్వు చాలు. ఏంటి సీరియస్ గానా? సిన్సియర్ గా అడుగుతున్నాను. పాత బొంత ఎందుకో, కొత్త బొంత కొని పెడతా. వద్దు, నాకు ఈ బొంతే కావాలి. బొంతలోడి దగ్గర చూసి మా ఆవిడ మనసు బారేసుకుందట, తీసుకెళ్లి ఆవిడకు పెళ్లి రోజు కానుకగా ఇస్తాను. మరి కేసు ఎత్తేసినట్టే అనుకో. ఈ బొంత మడిసి ఎస్ఐ గారికి చేయండి. ఏముంది బొంతలో ఎంత బరువు ఉంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? భయపడ్డావు కదా ఏమైపోయానని. నిజం చెప్పు, నిజం చెప్పు. Look at your face.